మా మా మేము బాగా తింటాము. వట్టి 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 తింటాము. వట్టి వట్టి అని అప్పుడప్పుడు ఇలా కట్ చేసుకొని అన్నం ముదరా తీసా వీడియో లైవ్ లో ఉన్నది పంపిస్తా. నిన్న మంచిగానే ఉండే అది ఒక్కోసారి వేడిదాని పోసినా పట్టుకుంటుంది. ముగ్గురుతో పనిలేదే ఉన్నదా గంజి పెట్టి అంతే అది పోయినట్టు అవి రిపీట్లు పెడతారు కదా. ఏదో ఒకటి బాగా వేడి పడ్డది అనుకో ఈ వంట అయినాక మహారాజ్ రూమ్ లో పెట్టియండి. పెట్టేసేది కదంటే ఎవటి ఇక్కడ పెట్టిండి. ఎందుకంటే ఇలా అడ్డు వేసామంది టేబుల్స్ అడ్డు తింటారు. విన్నా ఇటు పెడితే ఇట్లా అడ్డు పెట్టుకుంటే ఇటు 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 గిదండి అటు నుంచి అడ్డ తింటారు. కాదు ఇందులో పెట్టుండి పెడితే టేబుల్స్ ఇలా పెట్టామనుకోండి ఈజీగా తీసుకుని పట్టేయాలి. బయటనే పెట్టిస్తాం. అటు నుంచి అటే పెట్టి ఇటు రాని అటే 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 లేకుంటే గోడ కడుక్కోమని చెప్తాం. గోడ కడుక్కోమని లక్ష్మి కడుక్కుంటారు. ఇక్కడ ఒక చోట చెప్పామంటే కడుక్కుంటారు. అక్కడ పెడతాం అంతే. రెండు బకెట్లు పెట్టుండే కదా. వంట వండచ్చా లేదా అని చెప్పుడకట ఈ గంటతోటి తిప్పుడుతోటి తెలిసిపోతుంది అది కదా. సర్వతం బట్టల్లో తెలిసిపోతుంది అది. ఇట్లా అది అప్పుడే తెలుస్తుంది. మా అమ్మ అనేది వాడు గంట గల్లబెట్టుట్లో వాడు గంట వస్తాలే వాడు మొత్తం చెప్పచ్చు అన్నది. దాంతో రాదు కదా అది. ఎటు పడతాడు అది కళ్ళే పెట్టినట్టు అవుతుంది. ఎంత పెద్ద ఎందుకు ఏమైనా ఇంట్లో వేసుకుంటాం కానీ అంత పెద్ద వేసుకోండి కదా.
లైవ్ లైవ్ చవన పని చెప్పు ఇది తింటారు ఈ పప్పు మూత పెట్టి మహారాజు వాళ్ళు ఎవరైనా తినే వాళ్ళు ఉంటారు ఇంట్లో పడే తినరు. రెండునే కూరలు చాతుర్మాసాలు వంకాయ తినదు అని చెప్తున్నది తింటున్నారు. అయినా ఇంకోటి చెప్పన్నా గుమ్మడికాయ ఉన్నది, గుమ్మడికాయ ఉన్నది, పాలకూర ఉన్నది, పాతాల బాజీ. మహారాజు వాళ్ళ మెను చెప్పుండి వాళ్ళు ఏందేందో. ఈ రోజు మనకు మావల్ సుధీర్, సతీష్, విజయ్ ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఈరోజు మనం వైట్ రైస్, ఆలు బిర్యానీ అంటే ఆలు బాత్, పాత మంతిని పాల ఆలు బాత్, గుమ్మడికాయ బరడా, మసాలా వంకాయ, పాతాల్ బాజీ అంటే పాలకూర, చల్లా పులుసు, పప్పు, అన్నం, పెరుగు పచ్చడి, మంచి నేతో బొంది లడ్డు, పాపడాలి. ఇన్ని రోజులు మనం వండిన వంటలలో వండని ఐటమ్ ఒక్కొక్కటి డిఫరెంట్ గా వండుకొని వచ్చాం. దాదాపు చేసిన ఐటమ్ చేయకుండా చేసాం ఇప్పటి వరకు వారం రోజులు. ఇంకా అన్ని చాలా టేస్టీగా బ్రహ్మాండంగా మంత్రినిలో ఎలా ట్రెడిషనల్ గా ఉంటే అలా అన్ని తినడానికి దొరికినాయి. సో చాలా సంతోషం. ఎంత ఉడకగానే ఆ తిండి నోట్లో పెట్టుకుంటే అది మర్చిపోతాం ఆ లోకం. మహారాజ్ మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది చెప్పండి వంటల్లో? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి మీరు బ్రహ్మాండంగా ఈ మంత్రిలోనేనా వేరే ఎక్కడైనా ప్రవాసం కూడా పోయినారా? ఎక్కువ కిట్ అనే తోటి ఉంటావు. బొంది మాత్రం సూపర్ కొట్టావు. మంచి ముత్యాలంటే ముత్యాలు లడ్డు పట్టారు కదా మొత్తం. అవి ఎట్లా ఉన్నాయి కదా అంటే అది ఆయన నిజంగానే నైట్ 11:30 ఆల్మోస్ట్ 10 మంది లడ్డూలు కట్టాము. మళ్ళీ అది గుళ్ళలో వేసి 1500 అన్న 14 కిలోలు అనుకుంటాను కదా. 12 కిలోలు అంటే దాదాపు 1400 డ్రై ఫ్రూట్స్ అన్ని తగ్గట్టు పడినాయి. అంటే మీరు మోసారు కాబట్టి మీరు భారీ వాళ్ళు కదా. మీరైతే నిజంగానే చెప్పానంటే ఆడివాళ్లలో నేను ఇట్లా వండేటాలను ఎవరు ఇవ్వలేదు ఇంత పెద్ద ఎత్తులో. మీకు ఈ అనుభవం ఎక్కువ నుంచి వచ్చింది. మీకు మీ గురువు ఎవరు అనుకుంటున్నాం? గత 10.5 సంవత్సరాలై ఆమె పోయిన పుష్కరాలకు మొదలు పెట్టింది. అయితే మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలు వస్తే 12 సంవత్సరాలు అవుతుంది. సింగిల్ హ్యాండెడ్ గా ఎంతమంది వండుతుంది? ఎవరితో పోలేదు ఇప్పటికి. ఆమె 1000 మంది కూడా వండింది. నాకు లేకుంటే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చి నేను మంచిగా హాస్పిటల్ 1500 మంది క్యాటరింగ్ వాట వండింది ఆమె. అద్భుతం అద్భుతం. పక్కకు 2 అసిస్టెంట్లను ఇచ్చా, నేను పక్కకున్న అంతే. ఉప్పు కారాలు కూడా ఇంత పర్ఫెక్ట్ అంటే నిన్న సాంబార్ చేసావు అద్భుతం అంటే అది ఇడ్లీలలో బ్రహ్మాండంగా చేసావు. అండ్ మంచి అండి. ఆడివాళ్ళల్లో నేను చూసా కదా మంత్రి లోపల ఏదో చిన్న వంటలు వండుతారు కావచ్చు కానీ ఇంత అద్భుతంగా సర్వతం పట్టుకొని మళ్ళా పూర్ణం కూడా తావిచ్చుడు చూసా నేను బ్రహ్మాండంగా. ఆమెను నమ్మి ఎవరు చేతికి ఇవ్వరు. మన మంటల్లో వంటగాళ్ళు ఆమెను అది కావాలి, అది ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ఉప్పు కారం వేసింది అంటారు కానీ నాకు అట్లా కాదు. స్వేచ్ఛ, ఫుల్ ఫ్రీడమ్. ఉప్పు కారం వేసి వాళ్ళు ఏంటంటే మేము ముందు నడుస్తూ వెనకరండి అంటారు. ఈయన ముందు పంపిస్తాడు మమ్మల్ని. అదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వంటగానికి వంట రావాలి అంటే విడిచిపెట్టకుండా పనులు ఎట్లయితే మనిషిని ఫ్రీగా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఆయన చేతికి మనిషి కాదు, ఆయన కూడా ఒక ఆసామే. ఇప్పుడు మన అసంటాలను వాళ్ళని నారాజు చేసి మనం వెనుకకు దొబ్బితే అది పద్ధతి కాదు. అట్లా విడిచిపెడితే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఇట్లా విడిచిపెడితే పర్ఫెక్ట్ అయిపోయింది. ఎంత సింగిల్ హ్యాండెడ్ 5 నిమిషాల్లో మళ్ళీ సొజ్జ బూరలు 10 బూరలు వేస్తాడు. సొజ్జ బూరలు కాల్చేవాడు ఆగాలి కానీ ఆ మూకులు కాల్చుకొని 10 బూరలు వేస్తాడు. ఉన్నారు ఎక్కడ ఇంట్లో చేసింది అయితే ఎప్పుడు మండలి వాడు ప్లేట్లకు పెట్టి అదే బూరలు వేస్తాడు. ఎప్పుడు దొరికింది కాదు పని ఫాస్ట్ పని.
మహారాజ్ నమస్కారం. నమస్కారం. నిన్న నా భాగవతంలో రుక్మిణీ కళ్యాణం వరకు ఎంత నేను చెప్పినో నువ్వు చేసిన సాంబార్ అక్కడ కాదు. అదే కదా అపోలో సాంబారు నా భాగవతాన్ని వచ్చినాయి. ఒక క్యాన్ తీసుకోపోయి పెట్టుకోము. ఒక క్యాన్ పెట్టుకోండి మీరా. అది పుస్తకాలు అవి ఉన్నాయి దగ్గర అవును ఉంచుకోండి. శ్రీరాములయ్య గారు వస్తా అన్నాడు. ఒకసారి లైవ్ లో ఉన్నా అయ్యో అయ్యో ఇప్పుడు ఎట్లుండదు. ఆయన చెప్పాడంటే మాకు నిన్న పిలిచి అయితే ఓకే. ముగ్గురికి పెట్టారు ఆయన అయితే ఓకే. కళ్యాణం. అందుకే తెప్పించా ఎవరికి ఏదో మేడం నీకు నువ్వు చూసి చేసుకో. చూసు ప్లీజ్ ఏది వస్తుంది వైట్ ఏదైనా పర్వాలేదు. నాకు ప్రిఫరెన్స్ వాళ్ళకి సతీష్కి ఫస్ట్ తర్వాత సునీల్ తర్వాత. మాకు ఇది ఇష్టం ఇది చూసి చేయొచ్చు అన్ని ఐలాండ్స్ సతీష్కు రెడ్ ఉన్నాయి బాగా. ఇంకేమున్నాయి వైట్ రెడ్ ఇచ్చాము రెండు రెడ్ వైట్ కంటే మంచి డిజైన్. ఓకే ఏదైనా హాయ్ చెప్పు. ప్రపంచం లైవ్ నడుస్తున్నాయి. ఎలా అయింది ఇప్పటివరకు? మంచిగా సూపర్ ప్రోగ్రామ్ అంటే సూపర్, అన్ని సూపర్. మా తమ్ముళ్ళు నిజంగా ఎక్కడ ఒకటి కళ, మా తమ్ముళ్ళ కళ. మీరు రాలే అనుకున్నా మీ ఆయన ఫోన్ చేసాం, మీరు ఎత్తలేదు దానికి అర్జెంట్ అని చేసాయి. అదే అయితే ఇక్కడ రాలే అని ఫోన్ చేసి అమ్మని ఎక్కించుకొని రమక్క ఇంట్లో ఉండవు ఒకటి తెమ్మన్నారు. ఇక్కడ ఉన్నది యూఎస్బి ఉన్నది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏది పెరుగా ఇప్పుడు వస్తాయి. ముందు మంచిగా ఇంటి ముందర గడ్డ వేడుకు పట్టుకొని, ఇప్పుడు రారా ఇంటి ముందర పట్టుకొని పెరుగులు పల్లె వాళ్ళు గడ్డ గడ్డ అప్పు అవే వచ్చి మేము అక్కడ మీద నిలబడితే అది పోతుండేది. ఆమె దాంట్లో కనిపించేది పట్టేది ఆమె గంజు చిన్నప్పుడు. ఎవరు మల్లెన్న ఎవరు ఉండే పొడు ఆమె మదనమ్మనా? సిక్స్
స్వీట్ ఉంది అక్కడ పైనుంచి మొత్తం గచ్చి నిలబడేది ఆమె అండేది గంజి మా చేతికి. కోడలు ఇప్పుడు తెస్తుంది మదనమ్మ కోడలు. ఇంత మాట్లాడు మదన్ పెట్టి పొద్దున రాగానే మా ఆయన రాగానే నేను పెడతా. నేను ఆయన కారు పెట్టి వచ్చాక ఇద్దరం మళ్ళీ పెడతాం. నా బిడ్డని వాళ్ళ దానికి మొత్తం భగవద్గీత కంఠస్థం ఉన్నది. దానికి ఆయన గణపతి సత్యానంద స్వామి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇప్పుడు 12వ తరగతి. దానికి 9-10 ఏళ్ళు ఉన్నప్పుడు చేసినప్పుడు మొత్తం చదివింది, దానికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం రాదు కానీ అన్ని సూపర్గా చదువుతుంది. ఇవాళ అన్నాను ఏమన్నా టైం ఉంటే విజయమా చదువుతుంది వాళ్ళగా వస్తాయి అని చెప్తే నిన్న అన్నాడు, కానీ దానికి ఆన్లైన్ క్లాస్ నడుస్తుండే సో రాలే. వీడియోలో ఎలా నడుస్తుంది ప్రోగ్రామ్ అని అడుగుతారు విజయమా. Program एकदम super नडुस्ते. Best arrangements. Everything is good. Everything is good. Food arrangement, tea arrangement, arrangement. Water, main is water. Cold water is important. Cold water is important. And of course, that is very nice person. The person who is telling Mahabharata, very nice. మీరు వచ్చారు బాగా, చాలా సంతోషం. ఎందుకంటే మీరు వచ్చి భాగవతం వింటున్నారు, తర్వాత అంతే స్టేన్ తీసుకుంటున్నారు అయినా, ఎందుకంటే మీ కాళ్ళ నొప్పి ఉన్నా కూడా మీరు వస్తున్నారు, కూర్చుంటున్నారు ఆ ఓపికతోటి. చాలా సంతోషం. ఎందుకంటే ఉమ్మక్క మీరు, ఎందుకంటే మా పెద్దాలు మీరే ఇప్పుడు. సో అంటే చెప్పండి అంతా మంచి బాబు. ఎవరు ఉన్నారు వస్తారు ఇక. ఉంటే పోయింది ఎక్కువ 9:30 అన్నది. ఇక్కడ ఒక ఫోటో తీస్తావా నాది? ఇక్కడ ఉన్నది సోఫా మరి దాంట్లో పూలు తీయద్దా? నాకే మాకు చెప్పండి, ఈయన తెమ్మన్నప్పుడు నువ్వు చెప్పిలేని ఇంట్లో తెచ్చామని చెప్పా. మాట్లాడు, దాంట్లో దండలు కూడా ఉన్నాయని చెప్పేవాడు. మరి తీసుకురా. ఇప్పుడు ఎలా ఉన్నాయని బయట కూడా పెట్టాలి అని అంటున్నావు. ఇప్పుడు పెట్టు ఒక సెకండ్, మరి టైం వేస్ట్ చేయకు. నేను మాట్లాడట్లా.